అందరికి శనార్థి ఆడలకు మంగళారతి సీదా ముచ్చటలకే పోదాం పాండి. తెలంగాణ మలి సర్కారు అసెంబ్లీ సమావేశాలు చేసేందుకు సర్వం తయారు చేస్తుందట. అటు ఉప ముఖ్యమంత్రి పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సార్ కూడా బడ్జెట్ కేటాయింపుల పనులు ముంగట చేసుకున్నాడట. మరి తయారు చేసిన బడ్జెట్ను ఎన్నడూ ప్రవేశపెడుతున్నారు, ఎన్ని దినాలు అసెంబ్లీ నడపబోతున్నారు అంటే అన్ని ముచ్చట్లు చెప్తా పాండ్రి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 తారీఖు నుంచి సురువు చేయబోతున్నారట. అసెంబ్లీలో ఈ నెల 28 తారీఖు నాడు వార్షిక బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి కరెంటు మంత్రి పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు ప్రవేశపెట్టబోతున్నాడట. ఇప్పటికే మంత్రులందరినీ పిలుచుకొని బడ్జెట్ కేటాయింపుల మీద ప్రీ బడ్జెట్ మీటింగ్ కూడా మంచిగానే పెట్టిండు. కాబట్టి మనసు పెట్టి ఈ తేప వార్షిక బడ్జెట్ల తెలివితోని తెలంగాణ ప్రజలకు, అన్నదాతలకు, అమ్మలక్కలకు, నిరుద్యోగులకు, యువతకు, బడిపిల్లలకు పనికొచ్చేటట్టే కేటాయింపు చేసిరా. లేకుంటే ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నదన్నట్టు మళ్ళా కూడా ఉత్త చేతులే చూపెట్టి పబ్లిక్కు పనికిరాని ఫ్యూచర్ సిటీలు, ఏఐ సిటీలు, డాటా సెంటర్లు, తెలంగాణ రైజింగులు, అందాల బామల పోటీలు అనుకుంటా కోట్ల రూపాయలు పబ్లిక్ పైకంను కామన్ పబ్లిక్ కష్టాలు తీర్చని వాటికే కేటాయించుడా అంటే ఈ నెల 28 తారీఖు నాడే చూడాలి. అయ్యా పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు ఇప్పటికే పబ్లిక్ తుంటెత్తేసి ముద్దెత్తుకున్నంత పని అయిందని మొత్తుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడన్నా ఇగురంతోనే తెలంగాణ ప్రజలకు మేలు చేయండి సారు. ఎన్నికల ముంగట ఏం చెప్పిరు సారు, మీ షెయి సర్కారు ఏలుబడిలకు వస్తే అమలు చేస్తామని 6 గ్యారెంటీల గురించి చెప్పిర్రు. ఇంకా మిగిలిన తతిమ గ్యారెంటీలను మీరు వెంటనే విడుదల చేసేటట్టు అసెంబ్లీల పైకం విడుదల చేయండి సార్ అంటుర్రు ఏమో చటిన్నోళ్ళు. షెయి సర్కారు పెట్టిన ఫ్రీ బస్సు పథకంలో ఇప్పటి సంది ఆధార్ కార్డు పనిచేయదట. అగో ఆధార్ కార్డు పని చేయకుంటే ఇంకేం పని చేస్తుందే బాలన్న అంటారా? ఏ కార్డు పట్టుకపోవాలి, ఏది తీసుకుపోయి కండక్టర్కు చూపిస్తే సీదా బస్సులో ఎక్కించుకపోతారు అంటే చెప్తాపాని. ఈ వీడియో మహిళలందరికీ చేరేటట్టు షేర్ చేయండి, అందరికీ ఎక్కడికొస్తుంది. తెలంగాణలో షెయి సర్కారు మహిళల కోసం పెట్టిన ఫ్రీ బస్సు పథకం ఆడోళ్లకు కొందరికి ఆధార్ కార్డులతోని చాలా తిప్పలే అవుతుందట. కొన్ని జాగాల్లో తెలంగాణ రాష్ట్రం లేకుండా ఉమ్మడి పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని పాత ఆధార్ కార్డులు ఉండేసరికి అప్పట్లో కండక్టర్లకు మహిళలకు మస్తుగానే కయ్యం కూడా అయ్యింది కదా. అన్నింటిని మనసులో పెట్టుకుని మలి సర్కారు మహిళల కోసం ఫ్రీ బస్సు పథకంలో ఎసొంటి తక్లీవులు తండ్లాటలు ఉండొద్దని స్మార్ట్ కార్డులు ఇయ్యాలని చూస్తుందట. అయితే మొదలు రాష్ట్రమంతటా కాకుండా జిల్లాకు ఓ మండలంను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని అక్కడి ఆడబిడ్డలకు అందరికీ ఇవ్వబోతున్నదట. ఇప్పటి సంది మహిళలు ఎవ్వరు అయినా ఫ్రీ బస్సు ఎక్కంగానే కండక్టర్కు షెయి సర్కారు ఇచ్చిన స్మార్ట్ కార్డు ఇస్తే వాళ్ళది మిషన్ కాడ పెట్టి సెన్సార్తోనే టికెట్ కొట్టి ఇచ్చేటట్టు ఇక మధ్య ఇవ్వబోతున్నారట. మరి రాష్ట్రమంతటా ఎప్పుడు ఈ కార్డులు ఇస్తారంటే మండలాల్లో వీటి పనితీరు చూసినాక అటెనక చెక్కి మంచిగా అనిపిస్తే రాష్ట్రం అంతటా అమలు చేయాలని అటు ఆర్టీసీ పెబ్బలు, బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇట్లా అందరూ కూర్చొని ఆలోచన చేస్తుర్రట. అయ్యా సీఎం రేవంత్ సారు, బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు మహిళలకు ఫ్రీ బస్సు పథకంలో భాగంగా స్మార్ట్ కార్డులు మంచిగానే ఇస్తామంటారు. మరి నెలకి 2500 పథకంను ఎప్పుడు కొలాయిస్తారు? అప్పుడే పెంచుతామన్న పింఛన్లు ఎప్పుడు ఇస్తారు? చెప్పని పనులేమో ముంగటేసుకుంటారు, చెప్పిన పనులేమో పెండింగ్ లో పెడుతురు. మార్పు అంటే ఏమో అనుకున్నాం గానీ మహిళలకే మీ కాంగ్రెస్ లీడర్లు ఇచ్చిన మాట నిలబెట్టుకోనంత మార్పు వస్తుంది అనుకోలేదంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. అన్నదాతలకు ఊరియా తిప్ప లేకుండా షెయి సర్కారు ఊరియా యాప్ను పట్టుకొచ్చింది కదా. అయితే ఇన్ని దినాలు 5 జిల్లాలనే పైలట్ ప్రాజెక్టుగా యాప్ తెచ్చి బుకింగ్ చేసిరట. ఇప్పుడు ఎగురంతోనే రాష్ట్రమంతటా రైతులకు అందుబాటులోకి తేవాలని చూస్తుర్రట. మరి ఎప్పుడు తెస్తుర్రే బాలన్న అంటారా చెప్తాపారి. రాష్ట్రంలో షెయి సర్కారు ఏలుబడిలోకి వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా రైతులు ఊరియా కోసం రామగోసలు పడుతుర్రు. ఊరియా దుకాణాల కాడ లైన్లు కట్టి కాళ్ళు రిల్లలు పట్టేటట్టు నిలబడ్డా కూడా యాళ్లకు ఊరియా బస్తాలు అయితే దొరకక ఆగమాగం చందన అవుతుర్రు. అయితే ఊరియా తిప్పలు వాపాలని షెయి సర్కారు ఎగురంతో యూరియా యాప్ తీసుకొస్తున్నామని చెప్పింది కదా. మొన్నటిదాకా 5 జిల్లాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టు కింద పెట్టి అన్నదాతలతోని ఊరియా బుకింగ్ యాప్ను వాడిపించి వాళ్ళతోని బుక్ చేపించి దుకాణాల కాడికి పోయి తిప్పలు లేకుండా ఊరియా బస్తాలు తీసుకొచ్చేటట్టు చేసిరట. అయితే చాలా మంది ఇట్లా యూరియా యాప్తోనే గంటలు దుకాణాల పొంట నిలబడవలసిన అవసరం లేదు, మనకు ఎంత ఊరియా కావాలనో ఇంట్లోనే ఉండి ఫోన్లోనే బుకింగ్ చేసుకోవచ్చని రైతులకు తిప్పలు తగ్గుతుందని ఇకమత్ చేసి ఇప్పుడు వచ్చే యాసంగి సీజన్ నుంచే ఆ యూరియా యాప్ను తెలంగాణలో మొత్తం అందుబాటులోకి తెచ్చి రైతుల రందులు వాపాలని చూస్తుందని వ్యవసాయ మంత్రి తుమ్మల సారు చెప్పుకొచ్చిండట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఒదికు రైతులు ఊరియా కోసం తిప్పలు పడుతుంటే ఈ తేప మల్లా తేప అనుకుంటా చెప్పుడే ఉన్నది. అప్పట్లో ఎన్నికల ముంగడ కూడా అన్నదాతలను ఆదుకుంటాము, కౌలు రైతుల కష్టాలు వాపుతాము, వాళ్ళకు కూడా యాళ్లకు పైకం చేస్తామని ఏతలకు అంటిరి. ఏలుబడిలకు వచ్చిన్ని దినాలైతున్నా ఎలుగబెట్టింది ఏం లేదా? ఇట్లా ఎప్పుడు కాదు, ఈ తేప నుంచి వేసుకుంటా పోతేనే మంచిగుంటది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో పనిచేసే ఇద్దరు ఆఫీసర్లు లంచం తీసుకుంటా ఏసీబీ ఆఫీసర్లకు అడ్డం పొడుగు నిలువు దొరికిరట. అగో న్యాయం ధర్మం చెప్పే ధర్మాసనంలో ధర్మం తప్పి పబ్లిక్ దగ్గర లంచం తీసుకున్నది న్యాయస్థానంలోనే అంత అన్యాయంగా ఉంటున్నది ఎవలే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు చెప్పుకుంటా చూపిస్తా పాని. అగో ఏం తెలియనట్టు ఎడ్డిమొకాలు పెట్టుకొని కూర్చున్న వీళ్ళు ముగ్గురేనట. భూపాలపల్లి జిల్లా కోర్టులో సాయి శరణ్ అనేటైన స్టెనోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడట. పున్నం రజిత, కొమ్ము సునీత అనే వీళ్ళు ఇద్దరు ఆడోళ్ళు కోర్టుల సిబ్బంది లెక్క పనిచేస్తున్నారట. అయితే కోర్టులో ఓ కేసుకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు కావాలని వస్తే ఇద్దరు కలిసి 5,000 లంచం ఇస్తేనే కాపీలు ఇస్తామని చెప్పిరట. న్యాయదేవతకు కళ్ళు కప్పి ఉన్నాయి. మమ్మల్ని వాళ్ళు చూస్తారు అనుకుండ్రో ఏమో, మమ్మల్ని చూసేది ఉన్నదా? కోర్టులో పనిచేసే మా మీదనే కంప్లైంట్లు ఇచ్చే ధైర్యం ఎవరికి ఉంటది అనుకున్నారో గాని లంచం అయితే డిమాండ్ చేసిరట. అందుకే న్యాయం కోసం న్యాయస్థానానికి పోతే కూడా లంచమేనా, నన్నే లంచం అడుగుతారా అని బాధితుడు ఏసీబీ ఆఫీసర్ల చెవుల ఎయ్యంగానే ఇట్లా లంచం ఇస్తుండగా పట్టుకున్నారట. వీళ్ళు ఇద్దరు జిల్లా కోర్టులో ఎన్ని ఏళ్లకోలే లంచాలు తీసుకుంటుర్రో, ఇట్లా ఎంతమంది బాధితుల తన పైసలు గుంజే పని పెట్టుకున్నారో గాని ధర్మాసనంలో న్యాయదేవత ముంగడ వీళ్ళ అన్యాయం మొత్తం బయటపెట్టి వీళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నడట. కోర్టుల కథ ఇట్లా ఉంటే ఇంకో దిక్కు పెద్దపల్లి జిల్లా మంతని సబ్ రిజిస్టార్ ఆఫీసుల సబ్ రిజిస్టార్ రాజేందర్ సారు రైతు ప్లాన్ రిజిస్ట్రేషన్ కావాలంటే 35,000 రూపాయల లంచం ఇస్తేనే పని అవుతుంది అంటే అంత పైకం లేదని బదిలాడి 16,500కు మాట్లాడుకొని సబ్ రిజిస్టార్కు పైకం ఇస్తుంటే ఏసీబీ అధికారులు దొరకబట్టిరట. కానీ చూసిండ్రా, ఇట్లా సర్కారు ఆఫీసులల్లా ఏడికి పోయినా ఆఖరికి న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు పోయినా కోర్టుకు పోయినా ఆడ కూడా లంచం అని ఆఫీసర్లు లంచాలకు మరిగితే కామన్ పబ్లిక్ కష్టాలు వాపుడు ఎట్లా అసొంటోళ్లను అరెస్టులు చేసుడు కాదు, సీదా కొలువులకి వెళ్ళి తీసేయాలి. మళ్ళా జాబులకు తీసుకోకుంటే ఎవరికన్నా లంచం తీసుకోవాలంటే కొలువు పోతుందేమనే బుగులు పుడుతుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు మల్లికార్జున స్వామిని మస్తు మంది భక్తులు వచ్చి దర్శనాలు చేసుకున్నారు కదా. అయితే ఉండీల కానుకలు మంచిగానే చెల్లించుకున్నారట, పైసల మొక్కులు మంచిగానే అప్పచెప్పుకున్నారట. ఈ తేప గల్లాపేటను మొత్తం బోల్రిచ్చి లెక్కలు కడితే ఎంత పైకం వచ్చిందే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు నేను చెప్తా పండి. అగో చూసిండ్రా, శ్రీశైల మల్లన్న స్వామికి భక్తులు బంగారము ఎండితోని మొక్కులు అప్పచెప్పుకున్నారు. అవి మొత్తం ముంగడ పెట్టుకొని ఎండికి ఎండి బంగారంకు బంగారం తీసుకుంటా ఏరు చేసుకుంటా లెక్క పెట్టే పని ముంగటేసుకుర్రట. అటు పైసల కట్టలు కూడా మడత పెట్టుకుంటా మిషన్లో పెట్టి లెక్క కట్టే పనులు కూడా ఆఫీసర్లు సురువు చేసిర్రట. బ్రహ్మోత్సవాలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటా గల్లాపెట్టెల వేసిన పైకమంతా పట్టుకొని పని కట్టుకొని లెక్క పెడితే మొత్తం మీద ఈ తేప మల్లికార్జున స్వామి ఆమ్దాని అచ్చరాల 5,61,00,000 రూపాయల దాకా పెరిగిందట. అయ్యా సీఎం చంద్రాలు సారు, మరి శ్రీశైలం ఉండి పైకమును తీసుకుపోయి మీ కూటమి సర్కారు గల్లాపెట్టెల నింపే పరిగిట్లా పెట్టుకుంటాం అనుకుంటే మొదల ఆలోచనను మనసులకు కూడా రానియకుండ్రి. ఉదిక్కు శ్రీశైలం గుడికాడికి వచ్చిన భక్తులకు సౌలతులు సక్కదనంగా లేవని మస్తు అవస్థలు పడ్డారు. బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులు పడ్డ తిప్పలైతే భక్తులకు కాదు కదా, ఇంకెవలకు కూడా రావద్దు, అన్నిగానం అవస్థలు పడ్డారు. కాబట్టి ఇప్పుడు గుడికొచ్చిన ఆమ్దానితోనే ఆలయంలో సౌలతులు మొత్తం సక్కదనంగా చేసి భక్తులకు ఎసొంటి తిప్పలు కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తే ఏపీల కలియుగ దైవం కదా కొలువుదీరిన తిరుపతిలో ఉన్నట్టే ఇప్పుడు శ్రీశైలంలో కూడా చిన్న తకలీవు లేకుండా కొలిసినోళ్లకు కొంగు బంగారంగా మల్లన్న దేవుడు మంచిగా చూస్తాడు అని మందికి కూడా అవస్థలు ఉండయని వస్తారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జై సర్కారు వచ్చినాక అన్నదాతలు ఆగమైతుర్రని అదో పరిశాన్ ఉంటే ములిగే నక్క మీద తాటికాయ పడ్డది అన్నట్టు ఇప్పుడు టమాటా రైతుల తన్లాటలు కూడా చెప్పరాకుండా ఉన్నాయి. ఆరుగాలం కష్టపడి పంట పండించిన గిట్టుబాటు ధర లేకపోతే ఎంత పరిశాన్ ఉన్నదంటే మాటల్లో చెప్పుడు కంటే వీడియో చూపించి కూడా చెప్తా పాండ్రి. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పొద్దనక మాపనక యాళ్లకు తిండి తినక 24 గంటలు పొలం కాడనే వండుకుంటా టమాటా తోట పెట్టి పండిస్తే ఇప్పుడు మార్కెట్లో రేటు లేకుండా పోయిందట. బైకాడికే లేసుకొచ్చిన బండి కిరాయి మందం కూడా పైసలు వస్తలేవట. అంగట్ల బేరకాలు కిలా టమాటాకు 2 రూపాయలు కట్టిస్తున్నారని కోపంతో మహబూబాబాద్ల అన్నదాతలు ఇట్లా అక్కడి ప్రజలకు ఉట్టిగానే వంచిపెట్టిరట. అవి చూసిండ్రా, టాటా ఏసీ నిండా తెచ్చిన టమాటాలను మొత్తం ఉట్టిగానే డబ్బాలు మొత్తం గుమ్మరించుకుంటా పుణ్యానికే వంచిపెట్టిరట. పంటకు కొట్టిన పురుగుల మందు పైసలు కూడా కాదు కదా, అవిటిని వేసుకొని వచ్చిన బండి కిరాయికి కూడా పైసలు రానంత అద్మానం ఉన్నదట. కానీ చూసిండ్రా, అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ఏడైనా చూస్తుంటే ఎన్నికల ముంగట అన్నదాతలను ఆదుకుంటాము, వాళ్ళ బాధలను వాపుతామని ఏలువడిలకు వచ్చేందుకు లీడర్లు మస్తుగానే అబద్ధాలు ఆడతారు. గెలిచినాక ఏ ప్రభుత్వం కూడా రైతులను పట్టించుకోదు. అయ్యా దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు దేడిచిన యవసము రైతులు కలకల అన్న రాజ్యం ఎన్నడూ పోగుబోయేయి పొడుగిల్లయి. అన్నదాతలను కలకల అనిపించుకుంటే మీ ప్రభుత్వాలే కూలిపోతాయి. మార్కెట్ల బిస్కెట్లు చాక్లెట్లు సబ్బులు షాంపులు అమ్మేటోళ్ళు తయారు చేసేటోళ్ళకేమో వాళ్ళే ధర నిర్ణయిస్తారు. అవిటి తయారు చేసేందుకు మూలమైన ముడి సరుకు ఉత్పత్తి చేసే రైతులు ధర నిర్ణయించకుండా ఎందుకు ఉంచుతున్నట్టు? ఇదే నాసారు రైతు రాజ్యం అంటే అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.
గడ్డ్యం గాలినా సరే పాలేవుని దుడ్డమేయద్దు అన్నట్టు ఉండే కొందరు బస్టు మనుషులున్న ఈ కాలంలో కూడా కొందరు సాటి మనిషికి సాయం చేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఏడనంటే హర్యానా రాష్ట్రంలో ఉన్న ఫరీదాబాద్ల పేరు అఖ్తర్ ఖాను. ఆయన ఎంత నియ్యదుగల్లోడో, అసలు అంత గొప్ప పని ఏం చేసిండే బాలన్న ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు కూడా హర్యానా దాకా పోయి అరుచుకుందాం పారి. ఫరీదాబాద్లో అఖ్తర్ ఖాను పాత ఇనుప సామాన్ల దుకాణం నడుపుతాడట. అయితే 4 నెలల కింద అశోక్ శర్మ అనేటాయన బంగారంను పాత ఇనుప పుత్తడి పూత పోసిన సామాన్లు అనుకొని అఖ్తర్ ఖాన్ దుకాణంలో అమ్మిండట. అశోక్ శర్మ అమ్మినాక 2 నెలల కవర్లను తీసి అఖ్తర్ ఖాన్ కింద పోసి చూసేసరికి అది బంగారం వస్తువేనట. అయితే అమ్మి 4 నెలలు అవుతున్నా మళ్ళా అశోక్ శర్మ సార్ దగ్గరికి పోయి నువ్వు నాకు అమ్మింది బంగారం అని ఆయనకు మళ్ళా ఇచ్చిండట. అగో రోడ్డు మీద పోతుంటే రూపాయి దొరికినా నాదంటే నాదని గుంజుకునే ఈ దినాల్లో పాత ఇనుప సామానని అమ్మిన 4 నెలలకు మళ్ళా పోయి వాళ్ళ బంగారం వాళ్ళకి ఇచ్చిండంటే అఖ్తర్ ఖాన్ మనసు 24 క్యారెట్ మేలిమి బంగారం లెక్కనే ఉన్నది కదా అని ఇప్పుడు సోషల్ మీడియాలో అఖ్తర్ ఖాన్ అంటే అఖ్తర్ ఖానే పోన్రి, అంతా రేటు ఉన్న బంగారం దొరికితే ఎవరైనా కానీ నప్పత్తుగా జాపెట్టి మాకేం తెలియదు మేము చూడలేదని అబద్ధాలు చెప్తారు. కానీ ఇంత నియతిగా తీసుకుపోయి వాళ్ళ బంగారం వాళ్ళకి అప్పచెప్పిండంటే అఖ్తర్ ఖాన్ అసంటోళ్ళు ఊరి కుక్కలున్న ఆ ఊరిలా నిలువెత్తు నియతు ఉన్నట్టే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కల్తీ నెయ్యితోనే లడ్డూలు తయారు చేసి పెట్టే కర్మ టీటీడీకి ఏం పట్టింది? అవసరమైతే ఆవుల పెంచి అవి నుంచి విండిన మంచి పాలతోని మంచి నెయ్యి తయారు చేసి లడ్డూలు చేసి పెట్టొచ్చు కదా అంటున్నాడు దివ్యల మాధురి మేడంతోనే ప్రేమల నిండా మునిగి తేలుతున్న దువ్వాడ శ్రీనివాస్ సారు. ఇప్పుడు ఇట్లా ఎందుకన్నాడే అంటే ఈనుండ్రి. అయ్యా దువ్వాడ శ్రీనివాస్ సారు, ఇక మీ మాటల దుకాణం తిరుగుండ్రి. అసలు టీటీడీ నిద్రపోతుందా? టీటీడీ అనేటటువంటి వ్యవస్థ స్వామివారి సేవలకు అందించడానికి ఉండవలసిన వ్యవస్థ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈవో పనేంటి, జేఈఓ పనేంటి, చైర్మన్ పనేంటి, నంబర్స్ పనేంటి? ఏంటి 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 అంటే ఒక రాజకీయం లీడర్ అయినా మీకు తెలియనప్పుడు ఇంకా సామాన్యులకు ఎట్లెరకైతుంది? అది సరేగానే అసలు ముచ్చటకు రాండ్రి. ఒక 2 లక్షల ఆవులు మనం కొనుక్కొని పెంచుకోలేమా? ఆ 2 లక్షల ఆవులు రాష్ట్రంలో ఉండే ప్రతి జిల్లాకు కూడా నేను నా అభిప్రాయం తెలియజేశాను. 2 లక్షల ఆవుల్ని ప్రతి జిల్లాకు 10,000 ఆవులు పెంచితే పంపిణీ చేస్తే సరిపోతుంది కదా. రైతులు, మరి యువత, మహిళలు చాలామంది ఎంతో బాధ్యతతో భక్తి తత్పరతో ఆవులను పెంచుతారే. వాళ్ళ కొంత ధనాన్ని, వాళ్ళ కొంత కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వండి, దానా ఇవ్వండి, ఆవులు ఇవ్వండి, షెడ్లు కట్టించండి. ప్రతి జిల్లాలో కూడా 10,000 ఆవులు ఇవ్వండి. కొనుగోలు చేస్తే బస్సు సంపద పెరుగుతుంది. అయ్యా దువ్వాడ శ్రీనివాస్ గారు, దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టు జరగవలసిన నష్టమంతా జరిగిపోయినాక ఇప్పుడు తిరుమల తిరుపతి దేవుని దర్శనానికి పోయినాక మీకు ఎంకన్న గుడికాడ జరుగుతున్న అవినీతి కానొచ్చిందా? మీ ఏలువడిలో కూడా ఇప్పుడు తయారు చేసినట్టే లడ్డూలు తయారు చేసి పెట్టినప్పుడు తమరి పంకపాట్యులు ఎందుకు పశు సంపద పెంచలేదు? ఆవులను ఎందుకు కొని ఎంకన్న స్వామికి ఆమ్దాని పెంచలేదు? అన్నదాతలకు ఎందుకు ఉపాధి చూపెట్టలేకపోయింది? ఆ ముచ్చట కూడా మీరు చెప్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మాటల్లో చెప్పినంత ఈజీ కాదు సారు ఆచరణలో పెట్టుడు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ సర్కారు ఏ తాసిలి గడియల ఏలువడిలకు వచ్చిందో గానీ బడిపిల్లల బతుకులతోనే ఆడుకోబట్టే సర్కారు బళ్ళు సక్కదనం చేసుడు పక్కకు పెట్టి పాడైన పాడుమల్లె బువ్వ పెట్టి పిల్లల పానాలతోని పైలా పచ్చిసి ఆడుకోబట్టే ఇప్పుడు మళ్ళేమయ్యిందే బాలన్న అంటారా? ఏమవుడు ఏమున్నదయ్యా, ఇంకో సర్కారు బడిలో ఫుడ్ పాయిజన్ అయ్యిందట చూడుర్రి. చూసినరా, మెదక్ జిల్లా రేగోడు కస్తూర్బా గాంధీ బాలికల బడిల సర్కారు పెట్టిన బువ్వ తిన్న 22 మంది ఆడపిల్లలకు అవస్థలు అయినాయట. అట్లనే 3 టీచర్లకు కూడా తిప్పలు అయ్యేసరికి అందరిని తీసుకొని సర్కారు దవాఖానా కేసుకొస్తే నాడీ బట్టి చూసిన డాక్టర్లు ఫుడ్ పాయిజన్ అయిందన్నారట. కొందరికి పరీక్షలు చేసి మందులు రాసిచ్చిరట. అయ్యా సీఎం కం చదువుల మంత్రి యనమల రేవంతాలు సారు, మాది ప్రజాప్రభుత్వం, యుగురంతోనే చదువుల శాఖను చక్కదిద్దుతున్నామని చెప్పుడే ఉన్నది తప్పితే ఎలుగబెట్టిందైతే ఏం లేకపాయ్. ఇప్పుడన్న యుగురంతోని జియో సమ్మిట్లు అనకుండా పబ్లిక్కు పైకము పాడు చేయకుండా మొదలు సర్కారు బడుల్లో సవలతులు చక్కదనం చేసి బడిపిల్లలకు పెట్టే బువ్వజర మంచిగా పెట్టుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మూలకు పడేసిన తాతల కాలం నాటి ఓ ట్రాక్టర్ను ఓ బయటి దేశ పైన వచ్చి అచ్చరాల 1,25,00,000 రూపాయలకు కొనుక్కపోయిండట. ఆ 1 కోటి రూపాయలు పెడితే కొత్త ట్రాక్టర్లు బొచ్చాడు వస్తాయి. అంత పాతదే అంత ఖరీదు పెట్టి ఎందుకు కొనడే అంటే అన్ని ముచ్చట్లు మీకు కూడా చెప్పుకుంటా, నేను ముచ్చటంతా వివరించుకుంటా వస్తాను, అడుగురి నాతోనే. చూసినరా, పయ్యలు మొత్తం మన్నులకు దిగబడ్డాయి. ఇంజను ముంగడి రీముల కాడికెళ్ళి వెనక రీముల దాకా అన్ని శిలుం బట్టి ఉన్నాయి. అసలు అది చాలు చేసినా చాలు కాదు, నడిచినా ఈ రోజుల్లో అస్సలు పనిచేయేది. ఒకవేళ బల్మేటికి నడుపుకున్నా ఇప్పుడు దాని స్పేర్ పార్ట్స్ దొరుకుడు కూడా కష్టమే అన్నట్టు ఉన్న ఈ ట్రాక్టర్ను 1,25,00,000 పెట్టి బయట దేశంలో పాత సామాన్లు అంటే బాగా పైరన్ చేసే ఒక ఆయన కొన్నాడట. ਅੱਜ ਲਾਸਟ ਵਾਰੀ ਦੇਖ ਲਓ ਜੀ 1,25,00,000 ਦਾ ਵਿਕ ਗਿਆ ਜੀ। ਇਹ ਚੱਲਿਆ USA। ਲਾਸਟ ਟਾਈਮ ਦਰਸ਼ਨ ਕਰ ਲਓ ਸਾਰੇ ਜੀ।
1 करोड़ 25 लाख का बिके जी। మరి ఇది ఎక్కడిదంటే మన భారతదేశంలోనే ఒక భారతీయుని ఇంట్లో ఉంటే ఉత్తగానే ఉన్నది కదా అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇండియాలో పోస్ట్ అయిన ఈ వీడియో బయటి దేశంలో ఉన్న పాత సామాన్ల ప్రేమికుని దాకా పోతే ఆయన మనసుకు నచ్చి కొనుక్కపోయిండట. తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులే కాదు, ఆఖరికి వాళ్ళు వాడిన సామాన్లు, బండ్లు, ట్రాక్టర్లు కూడా ఇప్పటి మనమలకు మనవరాళ్లకు మంచిగానే అక్కడికి వస్తున్నట్టున్నాయి కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మీరేనన్నా చాక్లెట్ రైలు చూసిరా? చాక్లెట్ లోడుతోని పోతున్న ట్రైన్లు చూసినాం కానీ చాక్లెట్ ట్రైను ఉండుడేందే బాలన్న అంటే ఉన్నది, మీకు కూడా చూపెడదామని తెచ్చిన. చూసినాక రైళ్లు ఇట్లా కూడా తయారు చేస్తారా? దీనికి అయ్యే ఖర్చు ఆ దేశంలోనే ఉన్న పేదలకు పంచిపెట్టినా మంచిగుండు కదా అనాలనిపిస్తే కామెంట్ చేయండి. చూసినరా ఇదే చాక్లెట్ రైలు? ఏం మాట్లాడుతున్నవే బాలన్న, చూస్తుంటే అచ్చం ఇనుప సామాన్లతోని తయారు చేసి రంగులద్దిన నిజమైన రైలు లెక్కనే ఉంటే నువ్వేంది చాక్లెట్ రైలు అంటున్నావు అంటారా? మీరు ఎట్లా అనుకున్నా ఇది మాత్రం చాక్లెట్ తో తయారు చేసిన రైలే. కావాలంటే చూడండి చాక్లెట్ క్రీమ్ను ఎట్లా తయారు చేసి షేపులు తయారు చేస్తుండ్రో. ఇట్లా రెడీ చేసుకుంటా ఒకటి కాదు రెండు కాదు 22 బోగీలు, ఒక ఇంజను మొత్తము 55 మీటర్ల కంటే ఎక్కువనే పొడుగుతోని తయారు చేసిర్రు. ఒక్కొక్క బోగి ఎంత బరువు ఉంటుంది అనుకుంటుర్రు? 160 కిలోలు. 22 బోగీలంటే 3065 కిలోల చాక్లెట్ క్రీమ్తోని దీన్ని తయారు చేసిర్రు. బోగికి కూడా ఎన్ని కిలోలు పట్టిందో ఎంత లేదనుకున్నా 4 క్వింటాల దాకా అటు ఇటు వజనం ఉండేటట్టు ఉన్నది. మరి దీంట్లోకి పోవచ్చా అంటే గన్లేడు ఎక్కువ వస్తుంది. మరి ఎందుకు తయారు చేసిర్రంటే గిన్నిసు బుక్కులకు ఎక్కేదందుకట. ఎవల పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు వీళ్ళకి ఇట్లా చాక్లెట్ ట్రైన్ తయారు చేసే పిచ్చి అదో ఆనందంగా అవ్వచ్చు. కానీ ఈ చాక్లెట్ ట్రైన్ కోసం ఖర్చు పెట్టిన పైకాన్ని పేదలకు వంచి పెడితే ఎంతమందికి మేలు జరుగునో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలాంటి తెచ్చిన ముచ్చటెట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు నుంచి మీకు కనిపిస్తూ ఉంటా మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని.